హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మేము అరటిగలు నరికేసాము. కూర అరటికాయ, అది మీరు తినే అరటికాయ పర్వాలేదు. అది నరికేయగానే మనం చెట్టు కూడా నరికేస్తాం కదా, నరికేయగానే దాని వాటర్ తాగితే చాలా మంచిది అని చెప్పి అన్నారు. అసలు ఫుల్ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మేము ఈవినింగ్ నరికాము. తర్వాత దాన్ని గుంటలాగా చేసేవాళ్ళు లేరు, నాన్న బయటకు వెళ్ళాడు. ఇంకొంచెం ఒక 7ంటికి ఆ టైంలో మేము దీన్ని ఇలా గుంటలాగా చేస్తున్నాం అనమాట. పెద్ద చెట్టు కదా, ఆ గుంటలాగా చేస్తున్న కొద్దికి మనకి వాటర్ అనేవి ఊరుతూనే ఉన్నాయి. చూడండి, మీకు కనిపిస్తున్నాయి ఆ వాటర్. ఇంక ఇదేంటంటే మనం ఒక గ్లాస్ మునిగేటట్టుగా హోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం మార్నింగ్ లేచేసరికి ఫుల్ వాటర్ అనేది వచ్చేస్తాయి. ఇది పెద్ద చెట్టు కదా, చూడండి నీళ్ళు ఎలా ఊరుతున్నాయో. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కిడ్నీలో రాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా నేను మీకు థంబ్నెయిల్లో పెడతాను, చూసేయండి. ఇక్కడ మేము ఇంకా గ్లాస్ మునిగేట్టుగా హోల్డ్ చేసుకుని దాన్ని ఫుల్గా కవర్ చేసుకున్నాము. ఎందుకంటే నైట్ టైం కదా, డస్ట్ పడకుండా, పురుగులు అలాంటివి లోపలికి వెళ్ళకుండా ఫుల్ కవర్ చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఫుల్ వాటర్ ఉంటాయి. కావాలంటే మీరు ఈ టైంలో జీలకర్ర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట హెల్త్కి. ఎవరన్నా తెలుసుంటే కనుక మేము చేసాము అని చెప్పి లైక్ చేసేయండి. యూస్ఫుల్గా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా అంటే ఇది నేను అక్కడ ఉన్నప్పుడు, మా ఇంటికి ఉన్నప్పుడు చెప్పాను అనమాట అమ్మకి, ఒకసారి ఇలా చేయమ్మా బాగుంటుందంటే అప్పుడు చేశారు. ఈసారి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సేమ్ అనమాట, మా ఇంటికి చెట్టు ఉన్నప్పుడు అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఉన్నాను సమ్మర్ హాలిడేస్కి. అప్పుడు మా హస్బెండ్కి, అత్తగారికి చెప్తే వాళ్ళిద్దరూ అలా చేసి తాగారనమాట. చూడండి, తెల్లారేసరికి ఎన్ని వాటర్ ఉన్నాయో మనం బాగా క్లోజ్ చేయాలి. చూడండి, ఎక్కువేం లేవు కానీ ఇలాంటి పురుగులు వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఇంకా వాటిని ఒక గిన్నెలోకో లోటలోకో తోడుకుని దాని తర్వాత ఫిల్టర్ చేసుకుని తాగాలి. వేడి చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అలా రాగానే తాగేయచ్చు పచ్చిగానే. కాకపోతే మీకు ఆ టేస్ట్ నచ్చపోతే కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం సవగానే ఉంటాయి కానీ బాగుంటుంది. అందరూ తాగామన్నమాట, అందరం తల ఒక గ్లాస్ తాగాము. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇంకా అది నిండిపోయింది కదా, ఇంకా అందుకే మళ్ళీ మేము గిన్నెలో ఇలా మళ్ళీ తోడుతున్నాం అనమాట. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో మీరే చూస్తున్నారు కదా. నెక్స్ట్ డే కూడా వచ్చినాయి, కాకపోతే మేము వీడియో షూట్ చేయలేదు. అంటే ఒకసారి వస్తాయేమో అనుకున్నాను, పెద్ద చెట్టు కాబట్టి 2-3 డేస్ దాకా కూడా నీళ్ళు ఊరినాయి అనమాట. ఇంకా నేను ఫస్ట్ డే మాత్రమే తీసాను. కాకపోతే హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా ట్రై చేశారా, చేయలేదా? నాకు తెలిసి ఇక్కడ అంతగా ఎవరు ట్రై చేయరు అనుకుంటున్నాను. మన ఊరు సైడు, తమిళనాడు సైడ్ అయితే ఇలాంటివి మునగాకు కానీ, అరటి బొందు కానీ ఇలాంటివి బాగా యూజ్ చేస్తారన్నమాట. ఎక్కడన్నా అరటి చెట్టు నరికినా, మునగాకు నరికినా, చెట్టు నరికినా కూడా వచ్చే ఆకులు కోసుకుంటాం, అరటి బొందులు తీసుకెళ్తాం, అలా చేస్తూ ఉంటారు. అరటి బొందులు కూర కూడా చేస్తారని చెప్పి నేను మీకు వీడియోలో చూపించాను. సో చూడండి, ఇంకా వాళ్ళు కూడా ఏం చక్కగా తాగుతున్నారు. చెప్పే కదా, సవ్వగా ఉంటాయి, అంతే, ఏముండదు. సో అదండి వీడియో. ఇంకా అందరం తల కొంచెం తాగాము. చిన్న అయితే తాగనని చెప్పాను అంటున్నాడు. చాలా వాటర్ వచ్చినాయి కదా, అందరం కొంచెం కొంచెం టీ గ్లాస్ తాగినాక కూడా ఇంకా మిగిలిని మార్నింగ్ తాగాము పరగడుపున, అంటే ఏమీ తీసుకోకముందు. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం టైంలో మిగిలినాయి కదా అని చెప్పి ఇంకా అలా తాగుతున్నాం అనమాట. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి కదా. ఇంకా దానిలో కొంచెం కావాలంటే తేనె కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్.